అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. వార్షిక తనిఖీల్లో భాగంగా రామచంద్రపురం డీఎస్పీ బి రఘువీర్ మంగళవారం మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో క్రైమ్ రేట్, దొంగతనాలు, పోలీసుల పనితీరు, ఫిర్యాదుదారులతో పోలీసుల ప్రవర్తన ఏ విధంగా ఉందో పరిశీలించనున్నారు. అదే విధంగా పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా పట్టణంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు సూచనలు చేశామని, త్వరలోనే ఆటోమేటెడ్ గాని మాన్యువల్ గాని పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ను అదుపు చేస్తామని డీఎస్పీ రఘువీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్న సిఐ దారం సురేష్, ఎస్ఐ ఎన్ రాము ఉన్నారు. తొలుత డీఎస్పీ రఘువీర్ కు పట్న పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. నమస్కారం అండి. 2025 సంవత్సరం వార్షిక తనిఖీల్లో భాగంగా రామచంద్రపురం ఎస్డిపిఓ అని నేను మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఈరోజు సందర్శించి ఇందులో ఉన్న క్రైమ్ రేట్ ఎలా ఉంది, గత 2 సంవత్సరాలతో పోలిస్తే క్రైమ్ తగ్గిందా పెరిగిందా, ఏ రకమైన క్రైమ్స్ పెరుగుతున్నాయి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన క్రైమ్స్ తగ్గుతున్నాయి, దాన్ని బట్టి ఫోర్స్ ప్రపోర్షనేట్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎవరికి ఎలాంటి డ్యూటీస్ అలాట్ చేయాలి, వాళ్ళకున్న క్యాపబిలిటీస్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి ఏ ఫోర్స్ని ఏ క్రైమ్స్ని నివారించడం కోసం వాడుకోవాలి, అట్లానే రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయబడుతున్నాయి, అన్ని అప్డేటెడ్గా ఉంటున్నాయా లేదా, ఆఫీస్ ప్రిమిసెస్ ఎలా ఉన్నాయి, కంప్లైనెంట్స్ కానీ లేదంటే పిటిషనర్స్ కానీ విక్టిమ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కండ్యూసివ్గా ఉందా ఎన్వైరన్మెంట్, వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ డిస్ట్రెస్ని తగ్గించేదిలా ఉందా లేదంటే ఇంకా పెంచేదిలా ఉందా, స్టాఫ్ ఎలా ఉన్నారు, వాళ్ళ కాండక్ట్ ఎలా ఉంది, వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది పిటిషనర్స్, ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అట్లానే ఆ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందండి. ప్రస్తుతం చూసిన దాన్ని బట్టి టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ అండ్ సిడి ఫైల్స్, కేస్ డైరీ ఫైల్స్ కూడా అన్ని అప్డేటెడ్గా ఉన్నాయి, అన్ని కూడా బాగానే మెయింటైన్ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, ఒకళ్ళిద్దరు పిటిషనర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలానే జిఎంఎస్ కేసు, మహిళా పోలీసులు ఉంటారు కదండి, డబ్ల్యూఎంఎస్ కేసు, ఇక్కడ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎక్కడన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, గంజాయి కానీ లేదంటే ప్రాస్టిట్యూషన్ కానీ లేదంటే ఇతరత్ర ఎక్స్టార్షన్ కానీ స్నాచింగ్స్ కానీ ఎక్కడైనా జరుగుతున్నాయా, లేదంటే రౌడీ ఎలిమెంట్స్ కానీ రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎక్కడైనా సంచరిస్తూ నార్మల్ పబ్లిక్కి న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసేలాగా తిరుగుతున్నారా, నైట్ టైమ్స్ బైక్స్ ఏమైనా సైలెన్సర్స్ తీసేసి తిరుగుతున్నారా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దట్ టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ లిమిట్స్లో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా ఉండాలనేది ధ్యేయంగా ఈ ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది. సిగ్నలింగ్ ప్రపోజల్లో ఉంది. ఆల్రెడీ ఒక 2-3 months క్రితము ఎస్పీ గారికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది సిగ్నలింగ్. దానికి ఒక స్టడీ చేయాలండి, సివిల్ ఇంజనీరింగ్ స్టడీ అంటారు దాన్ని. ఏ సిగ్నల్, ఏ కలర్ సిగ్నల్ ఎంత టైం వరకు ఉండాలి అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ట్రాఫిక్ స్టడీ చేయాలి. ఎటువైపు నుంచి ఎటువైపుకి వెహికలర్ మూవ్మెంట్ కానీ పెడెస్ట్రియన్ మూవ్మెంట్ కానీ ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంది, ఏ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఏ రకమైన ట్రాఫిక్ ఎక్కువగా వెళ్తుంది, 2 wheelers 4 wheelers, అలానే రోడ్ విడ్త్ ఎంత ఉంది, మనకి అక్కడ ఉన్న జంక్షన్ యొక్క ఏరియా ఎంత ఉంది, ఈ స్టడీస్ అన్ని చేసి దాన్ని బట్టి ట్రాఫిక్ సిగ్నలింగ్ డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇఫ్ నాట్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ పెట్టకపోయినా కూడా మాన్యువల్ సిగ్నలింగ్ అంతవరకు పెట్టి మన పోలీస్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ సజావుగా ఉండేలాగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుందండి.